హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మక్క పోపులో పెట్టి. ఈరోజు సైలా వచ్చిందండి. మరి సైలా వస్తుందని మా ఫ్రెండ్స్ అంతా కూడా వస్తున్నారు. అందుకోసం వాళ్ళ కోసం మేము గారెలు పూర్ణాలు అన్నీ రెడీ చేస్తున్నాం. గారెలు అయితే ఫటాఫట వండేసామండి. అంటే 20 మెంబర్స్ దాకా వస్తున్నారు. చాలా ఈజీగా వడలు వేసేస్తాం కదా, ఇట్లా చక్కగా చేతి మీదే వడలన్నీ వేయించేసాం అన్నమాట. తర్వాత పూర్ణాలు అయితే కొంతమంది పప్పు పూర్ణాలు ఇష్టం. ఇది కేసరి అండి, రవ్వ కేసరి చేశాను. తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేయించి నెయ్యి పోసేస్తే ఇది రెడీ అయిపోయింది. సో పూర్ణాలు ఇవి పప్పు పూర్ణాలు. కొంతమంది పప్పు పూర్ణం ఇష్టం, కొంతమందికి కేసరి పూర్ణాలు ఇష్టం కదా అని రెండు చేస్తున్నాం. పప్పు ఉండలు ఇలా చేసేసి పూర్ణాలు చేసే పద్ధతి అండి చాలా కొంతమందికి రావట్లేదు, తోకలు వస్తున్నాయి అంటారు కదా. మీరు చూపుడు వేలు బొట్టన వేలు మధ్య నుంచి ఇట్లా పిండినట్టు వేయాలి. అప్పుడు మీకు రౌండ్గా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా చాలా రౌండ్గా వస్తాయి. పైన చుట్టూ తోపు పిండి కవర్ అవ్వకపోతే పేలిపోయి ఆ పూర్ణం బయటకు వచ్చేసి చాలా హడావుడి అయిపోయి నూనె అంతా స్పాయిల్ అయిపోద్ది కనుక జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది కేసరి అండి. కేసరి పూర్ణాలు అయితే అసలు బిందాస్గా వేసుకోవచ్చు, అస్సలు టెన్షన్ ఏం లేదు. రావడం వచ్చిన వాళ్ళు రానోళ్ళు అని ఏమీ లేదు, చక్కగా వేసేసుకోవచ్చు. రౌండ్గా మంచిగా నిమ్మకాయలా వచ్చేస్తాయి అన్నమాట. సో నేను 2 రకాలు వేశాను. ఇంకా రోజంతా చాలా సందరండి, చాలా హడావుడి. చెప్పాను కదా ఫ్రెండ్స్ అంతా వస్తున్నారని. సో అట్లాగా పూర్ణాలు, గారెలు, రవ్వ కేసరి ఇవన్నీ చేసాం అన్నమాట. అదండి సంగతి. బాగున్నాయి కదా పూర్ణాలు. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పద్మక్క పోపులు పెట్టి.